అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భవన నిర్మాణ రంగానికి ముడిసరుగ్గా చెప్పుకునే ఇసుక ఈరోజు ఉచితంగా లభిస్తుందన్నటువంటి ఆశగా ఎదురుచూసినటువంటి భవన కార్మికులకి, అదేవిధంగా యజమానులకు మాత్రం ఈరోజు మళ్ళీ ఇసుక కష్టాలు మొదలయ్యాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గత 5 ఏళ్ళలో అందన ద్రాక్షగా మిగిలినటువంటి ఇసుకను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాలసీతో తక్కువ ధరకే కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ రూపంలో ఉచిత ఇసుక పాలసీతో ఇసుకను అందుబాటులో తెచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో అంగూరు, టెక్కలి 2 రీచ్ పాయింట్లు ఉండేవి. ఆ రీచ్ పాయింట్లతో ఉన్నటువంటి లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను 10 రోజుల్లో పూర్తిగా వినియోగానికి తెచ్చారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం మళ్ళీ ఇసుక కష్టాలు మొదలయ్యడానికి ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కారణంగా కురిచినటువంటి ఎడతెరిపి లేని వర్షాలకు ఈరోజు నదులన్నీ కూడా జలమయ్యాయి. జిల్లాలో ఉన్నటువంటి వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనియా నదులకు వరద రావడంతో ప్రస్తుతం ఇసుక తెన్నులన్నీ కూడాను నీట మునిగిపోయి ఈరోజు స్థానిక వినియోగానికి కూడాను ఇసుక లభించే పరిస్థితులు లేకుండా పోయింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల పాటు నదులకు వరద పోటెత్తడంతో ఇసుక కష్టాలు మాత్రం వర్ణాతీతం. అప్పట్లో భవన కార్మికులు, అదేవిధంగా భవనాలు నిర్మించే యజమానులతో పాటు ప్రభుత్వం సంబంధించిన భవన నిర్మాణానికి కూడా ఇసుక చాలా కొరతగా ఉండేది. అదే పరిణామాలు మరొకసారి 5 ఏళ్ళ తర్వాత పునరావృతం అయినటువంటి పరిణామాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం కొత్త పాలసీ ఇసుక కారణంగా భవన నిర్మాణ రంగం పరుగులు తీస్తుందని భావించినటువంటి ఇటువంటి తరుణంలో అంటే నదులకి క్యాచ్మెంట్ ఏరియాలో కురిసినటువంటి వర్షాల కారణంగా ఈరోజు నదులన్నీ కూడాను వరద నీటి పూర్తిగా వరదతో నిండి ఉన్నాయి. ఈ వరదలో కారణంగా ఇసుక తెన్నులన్నీ కూడాను నీట మునిగే పరిస్థితి. ప్రస్తుతం రీచ్ల్లో ఇసుక నిలువలు అంటిపోవడం, మరోవైపు నదిలో ఎక్కడ కూడా రీచ్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడం, మొత్తం నది అంతా కూడాను వరద నీటితో నిండిపోవడంతో మళ్ళీ ఇసుక కష్టాలు మొదలయ్యి భవన నిర్మాణ రంగం మరోసారి కుదేలయ్యే పరిణామాలు మాత్రం మనకు సుస్పష్టంగా కనపడుతున్నాయి. ఇసుక లేకపోతే నిర్మాణ రంగానికి మాత్రం ఎటువంటి అవకాశం లేనటువంటి ఈ తరుణంలో కొత్త పాలసీని తెచ్చి ఇసుకను అందుబాటులోకి తేవాలన్నట్టు వారు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం ఈరోజు ఈ వర్షాల కారణంగా నదులకు వరద రావడం మాత్రం ఈరోజు ఇసుక ఇక్కట్లు మరొకసారి మాత్రం వినియోగదారులు వెంటాడుతున్న ఎటువంటి అక్షతలు. ప్రస్తుతం చూస్తే కనుక జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే టెక్కలి, అదేవిధంగా అంగూరు రీచ్ పాయింట్లో ఉన్నటువంటి లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇప్పటికే వినియోగదారులకు అందజేశారు. రీచ్లు ఎక్కడా కూడా నదుల్లో లేకపోవడంతో ఇసుకను మళ్ళీ నది నుండి స్టాక్ పాయింట్లు తీసుకునే పరిణామాలు కూడా లేవు. ఇప్పటికే గత 5 ఏళ్లలో అంటే ఎక్కడ ఇసుక తెన్ను కనబడితే అక్కడ పూర్తిగా దోచుకుపోయినటువంటి పరిణామాలు చూసుకునే నేపథ్యంలో నది కూడాను దిశ మారి ఈసారి వరదల కారణంగా నది ఎటువైపు ప్రవహిస్తుందో, నదీ పరివాహక ప్రాంతాల గట్లు ఎక్కడ తెగిపడతాయో అన్నటువంటి భయం కూడాను నెలకొన్నటువంటి ఈ తరుణంలో నదులకు వరద రావడంతో ఈరోజు ఇసుక కష్టాలు మాత్రం మళ్ళీ మొదటికి వచ్చాయని చెప్పుకోవచ్చు. మరో 6 నెలల పాటు ఇసుక అందుబాటులో ఉండే పరిస్థితులు, పరిణామాలు మాత్రం కనుచూపు మేరలో కూడా కనబడడం లేదనడానికి నదులకు పోటెత్తున్నటువంటి ఈ వరదే మనం తార్కాణంగా చెప్పుకోవచ్చు. అంటే గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా జిల్లాలో కురిసినటువంటి వర్షాల కారణంగా దేశవాళీ నీరు కూడా నదులకు రావడం, మరోవైపు క్యాచ్మెంట్ ఏరియా అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి భూభాగంలో కొండల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా ఇప్పుడిప్పుడే వంశధారకు సంబంధించినంత వరకు కూడాను గొట్టా బ్యారేజ్ వద్ద 7 గేట్లు పెట్టి కిందకు వచ్చారు. వరద తాకిడి ఉందన్నటువంటి ముందస్తు జాగ్రత్త హెచ్చరిక కుడి ఎడమ కాలువలను కూడాను ఈ రైతులకు సాగునీరు అందిస్తున్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఈ 4 నదులు కూడాను ఒడిశా భూభాగం నుండి వస్తుంటే అక్కడ విస్తారంగా కొండలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురడంతోనే ఈరోజు నదులకి వరద పోటీని తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ వర్షాలు రైతులకు అనుకూలించినా కూడాను భవన కార్మికులకు, అదేవిధంగా నిర్మాణం చేపట్టే యజమానులకు మాత్రం ఇసుక కష్టాలు మొదలయ్యని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రీచ్ల్లో ఎక్కడ కూడాను స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో లేకపోవడం, ఏదైతే ర్యాంపులు ఉన్నాయో వాటిని కూడా ఎక్కడ అందుబాటులో ఉండే పరిస్థితి లేకపోవడంతో ఈరోజు ఇసుక దొరకడం మాత్రం గగనం అవుతుంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వస్తున్నటువంటి ఈ ముప్పు నుండి ఆ భవన నిర్మాణ రంగానికి ఏ విధంగా చేదోడుగా నిలుస్తుంది ప్రభుత్వం? ఇసుకని వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏమైనా అందుబాటులోకి తెస్తారా, లేకపోతే ఎక్కడైనా కూడా రిజర్వాయర్ లోపల ఏదైతే సిల్ట్ పేరుకుపోయినటువంటి ఇసుకను కూడా తీసేందుకు ఒక ప్రక్రియను రూపొందించారు. అయినప్పటికీ కూడాను ఈరోజు ఇటు నారాయణపురం బ్యారేజ్ కావచ్చు, అటు గొట్టా బ్యారేజ్ కావచ్చు, బ్యారేజుల్లో నీటి మట్టం రోజు రోజుకు పెరగడం, నదుల్లో వరద రావడం, ఇటువంటి పరిణామాలన్నీ కూడాను మరోసారి భవన నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత వెంటాడుతుంది. దానిపై జీవనం సాగించే భవన కార్మికులు బతుకులు కూడాను రోడ్డును పడే పరిస్థితి. మరి ఈ పరిణామాల నుండి ఆ భవన నిర్మాణ కార్మికులను ఇసుక కొరతగా
ఇసుకతో నిర్మాణాలు నిలిపితేసినట్టు యజమానులకి ఏ విధమైనటువంటి పరిణామాలు వస్తాయి, అదేవిధంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టి ఇసుక కష్టాలను తొలగిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.